హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్. మనం ప్రీవియస్ సెషన్స్లో మోడల్ 1, మోడల్ 2 ర్యాంకింగ్లో కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెషన్లో వచ్చేసి మోడల్ 3 గురించి డిస్కస్ చేసుకుందాం. మోడల్ 3లో 2 కేసెస్ ఉంటాయన్నమాట. దానివల్ల కన్ఫ్యూజ్ అవడానికి ఆస్కారం ఉంది. సో ఇటువంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామినర్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ మోడల్ 3 కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మీ ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళారనుకుంటే ఆ థియేటర్లో మీ పొజిషన్ తెలుసుకోవాలంటే ఎడమవైపు నుంచి మీ పొజిషన్ అనేది లెక్కిస్తే ఒక స్థానం వస్తుంది, కుడివైపు నుంచి లెక్కిస్తే మరొక స్థానం వస్తుంది. సో అయితే మొత్తం ఆ వరుసలో ఎంతమంది ఉన్నారో అని తెలుసుకోవాలి. ఇదే లాజిక్ మనం మోడల్ 3లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా? మోడల్ 3 ఏమి ఇచ్చాడు చూడండి. ఒక వరుసలో ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుంచి ఎల్లవ స్థానంలో మరియు అదే వరుసలో బి అనే వ్యక్తి కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉన్నట్లయితే మరియు వారి మధ్య కొంతమంది వ్యక్తులు ఉన్నట్లయితే ఎన్ అనుకుంటే ఆ మొత్తం ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు అన్నది కనుగొనమంటున్నాడు. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? ఒకవైపు స్థానం ఇచ్చాడు, ఇంకోవైపు స్థానం ఇచ్చాడు, మొత్తం ఆ వరుసలో ఎంతమంది ఉన్నారో కనుగొనమంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు డయాగ్రామ్ చెప్తా. ఒక వరుసలో ఇది ఒక వరుసలో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుంచి ఎల్లవ స్థానంలో ఉన్నాడు. బి అనే వ్యక్తి కూడా అదే వరుసలో 6వ స్థానంలో ఉన్నాడు అనమాట. 6వ స్థానంలో ఉన్నాడు. సో ఈ మధ్యలో ఎన్ నెంబర్స్ కొంతమంది వ్యక్తులు ఉన్నారంట. ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎన్ అనుకోండి. అయినా ఈ వరుసలోని మొత్తం టోటల్ అన్నమాట, టోటల్ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ ఎన్ నెంబర్స్ వ్యక్తులు అన్నమాట. ఎన్ నెంబర్స్ వ్యక్తులు, రైట్ సైడ్ వాల్యూ అనమాట. అంటే ఎల్ ప్లస్ ఎన్ ప్లస్ ఆర్ అనమాట. సో టోటల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ ప్లస్ ఎన్ అనమాట. ఇదే మనకు మోడల్ 3 ఫార్ములా అనమాట. మోడల్ 3 ఇదే మనకు మోడల్ 3 ఫార్ములా అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి యొక్క స్థానం ఎడమ వైపు నుంచి 5th ప్లేస్ అనుకోండి. ఓకేనా? అలాగే అదే వరుసలో బి అనే వ్యక్తి యొక్క స్థానం 10 అనుకోండి. ఇప్పుడు వారి మధ్యలో అదే వరుసలో మొత్తం 5 మంది ఉన్నారనుకోండి. సో ఇప్పుడు యువతల నుంచి ఎడమవైపు నుంచి 5 మంది, కుడివైపు నుంచి 10 మంది, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 5 మందిని కూడా కలిపితే టోటల్ ఆ వరుసలో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తాం? ఈ ఎడమవైపు నుంచి 5, కుడివైపు నుంచి 10, మధ్యలో ఉన్నటువంటి 5 టోటల్ చేస్తే ఎంత? 20 మెంబర్స్ అవుతారు. అదే ఆన్సర్ అనమాట. ఓకేనా? ఆన్సర్ ఎంత? ఆన్సర్ అనేది లెఫ్ట్ సైడ్ వాల్యూ 5, రైట్ సైడ్ వాల్యూ 10, మధ్యలో ఉన్నటువంటి మెంబర్స్ అంటే 5 మంది, టోటల్ ఎంత? 20 అనమాట. 20 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడో. ఒక క్లాస్ రూమ్లో అర్జున్ యొక్క స్థానం ఎడమ వైపు నుంచి 12వ స్థానం. అదే క్లాస్లో రవి యొక్క స్థానం కుడివైపు నుంచి 16వ స్థానం. వీరిద్దరి మధ్యలో మొత్తం 5 మంది కూర్చున్నారంట. అయినా
మొత్తం ఆ క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్ అబ్జర్వ్ చేశారా? అర్జున్ యొక్క స్థానం ఎడం వైపు నుంచి 12వ స్థానం, రవి యొక్క స్థానం కుడివైపు నుంచి 16వ స్థానం. వారి మధ్యలో 5 మంది వ్యక్తులు కూర్చున్నారట. అయినా మొత్తం వరుసలో ఎంతమంది ఉన్నారో కనుగొనమంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం రండి. ఇది ఒక వరుస అనుకుంటే ఈ వరుసలో ఎడమ వైపు నుంచి అర్జున్ యొక్క స్థానం 12వ స్థానం, కుడివైపు నుంచి రవి యొక్క స్థానం 16, మధ్యలో మొత్తం 5 మంది కూర్చున్నారట. అయినా మొత్తం వరుసలో ఎంతమంది కూర్చున్నారు టోటల్ అంటే లెఫ్ట్ సైడ్ పొజిషన్ ప్లస్ రైట్ సైడ్ పొజిషన్ ప్లస్ ఎన్. మనకు మోడల్ 3 ఫార్ములా ఇదే కదా. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంత 12, రైట్ సైడ్ ఎంత 16, ఎన్ నెంబర్స్ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు 5 మెంబర్స్ కూర్చున్నారు. టోటల్ ఎంత 33 అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడో. లోకేష్ ఒక రేస్లో పాల్గొన్నాడు. అతనికి ముందుగా 15 మంది ఉన్నారు. అలాగే అతనికి వెనుక నుంచి మొత్తం 6 మంది ఉన్నారు. అయినా ఆ రేసులో పాల్గొన్నటువంటి మొత్తం పార్టిసిపేట్స్ ఎంతమంది అని అడిగాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక రన్నింగ్ రేస్, ఒక వరుసలో లోకేష్ ఉన్నాడట. ఎవరు? లోకేష్ ఉన్నాడంట. ఇతనికి ముందు నుంచి 15 మంది ఉన్నారట. ఎంతమంది? 15 మంది ఉన్నారు. అలాగే లోకేష్ వెనుక నుండి వచ్చేసి మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారంట. అయినా టోటల్ ఆ రన్నింగ్ రేస్ లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు మన ఫార్ములా తెలుసు కదా, మోడల్ 3 ఏంటి? మోడల్ 3 ఫార్ములా ఏంటి? టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ ప్లస్ ఎన్, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత అంటే ముందు నుంచి 15 ప్లస్ రైట్ సైడ్ నుంచి ఎంత, వెనుక నుంచి 6 మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, లోకేష్ మధ్యలో ఉన్న వ్యక్తి కాబట్టి ఒకటే తీసుకుందాం. లోకేష్ ఎప్పటికైనా సరే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకటిగా చూడాలి. ఓకేనా? అప్పుడు మొత్తం ఆన్సర్ ఎంత? 22 అన్నమాట. మొత్తం ఈ రేసులో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే 22 మంది అనేది కరెక్ట్ ఆన్సర్. నోట్ పాయింట్ చేసుకోండి. మనకు క్వశ్చన్స్ అనేటివి థియేటర్లో అడగొచ్చు, ట్రైన్ బెంచెస్లో అడగొచ్చు, క్లాస్ రూమ్లో అడగొచ్చు, ఏ విధంగా అయినా అడుగుతాడు అనమాట. మీరు ఫర్ సపోజ్ ఒక బస్ స్టాండ్లో నించున్నారు. ఆ బస్ స్టాండ్లో మీ పొజిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ ఫార్ములాను యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు క్వశ్చన్లా చూడకుండా ఇది మీ జీవితంలో ఉపయోగపడేటువంటి బేసిక్ లాజిక్ లా యూజ్ చేయండి. అలా చేస్తే మన రీజనింగ్ అనేది మీకు సులభంగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదే అసలైన రీజనింగ్. మీకు యాప్ చేసుకోవాలి. బస్ స్టాండ్లో ఉన్నారంటే మీరే ఉన్నారనుకోండి, అజ్యూమ్ చేసుకోండి అనమాట. ట్రైన్ బెంచెస్లో అంటే మీరే కూర్చున్నాను ట్రైన్లో, అలా క్లాస్ రూమ్లో నిన్నే ఊహించుకోవాలి అక్కడ ఆ ప్లేస్లో. అలా చూసుకుంటే రీజనింగ్ క్లాసెస్ అనేటివి చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా గైస్? మోడల్ 1 ఏమి ఇచ్చాడు? టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ -1. మోడల్ 2 ఏమి ఇస్తాడు? టోటల్ ఇచ్చి రైట్ సైడ్ వాల్యూ కానీ లెఫ్ట్ సైడ్ వాల్యూ కానీ ఇస్తాడు. రైట్ సైడ్ వాల్యూ ఇస్తే లెఫ్ట్ సైడ్ వాల్యూ కనుక్కోవాలి, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇస్తే రైట్ సైడ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? థర్డ్ మోడల్ ఏంటి? మీడియన్ నెంబర్, అంటే మధ్యలో వ్యక్తులను ఇస్తాడనమాట. అప్పుడు టోటల్ కనుక్కోవాలంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ ప్లస్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఫార్ములా అనమాట. మోడల్ 4 చూడండి. మోడల్ 4 అనేది మోడల్ 3లోనే ఒక డిఫరెంట్ కేసు అనమాట. నేను మీకు చెప్పాను కదా, మోడల్ 3లో కూర్చోబెట్టిన విధానం ఏంటి? ఏ అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి 7వ స్థానంలో, బి అనే వ్యక్తి కుడివైపు నుంచి 6వ స్థానంలో, వారి మధ్య n మంది వ్యక్తులు ఉంటారన్నమాట. ఇది కూర్చోబెట్టిన విధానం.
అదే సెకండ్ కేసు ఏంటంటే పొజిషన్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి కానీ ప్రొసీజర్ మాత్రం ఒకటే అనమాట. చూడండి, చేంజ్ అయ్యావన్నమాట, పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి, అయినా కూడా సేమ్ కాన్సెప్టే. బి అనే వ్యక్తి కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉన్నాడు, ఆర్ అనే స్థానంలో ఉన్నాడు. ఓకేనా, ఈ 6వ స్థానంలో ఏ అనే వ్యక్తి వస్తాడు, ఎల్ అనే వ్యక్తి ఉంటాడు, బి అనే వ్యక్తి ఉంటాడు అనమాట. అదే విధంగా ఏ అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి 8వ స్థానంలో ఉన్నప్పుడు మధ్యలో ఎన్ మెంబర్స్ ఉంటారు, బి అనే వ్యక్తి కూడా ఇది దీంట్లోనే ఉన్నాడు అనమాట. ఓకేనా, దీని నుంచి ఈ ఫార్ములా ఫామ్ అయిందనమాట. ఏంటి, ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్, ఎందుకంటే 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కదా ఇక్కడ. మైనస్ ఎన్ మైనస్ 2 ఎందుకంటే -1, ఒకసారి ఏను డబుల్ కౌంట్ చేసాం, ఒకసారి బిని కౌంట్ చేసాం. ఎప్పుడైతే ఎల్ ప్లస్ ఆర్ అంటున్నామో అప్పుడు ఏని డబుల్ కౌంట్ చేస్తున్నాం, ఎన్ని డబుల్ కౌంట్ చేస్తున్నాం, బిని డబుల్ కౌంట్ చేస్తున్నాం. ఓకేనా, అందుకని -1 అనమాట. ఓకేనా, -2 అవుతుంది. మోడల్ 5 ఏంటంటే, ఈ మోడల్ 5 అనేది చూడండి, మీడియన్ నెంబర్స్ కనుక్కోమన్నప్పుడు ఇదేంటి, టోటల్ కనుక్కోమన్నప్పుడు ఇదొక ఫార్మేట్ అనమాట. టోటల్ కనుక్కోమన్నప్పుడు ఇదొక ఫార్మేట్, టోటల్ ఈక్వల్ టు. ఓకేనా, ఇప్పుడు మీడియన్ నెంబర్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక్కోమంటున్నాడు. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కనుగొనమని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ ఫార్మేట్ లో ఏ విధంగా చేయాలంటే, మీడియన్ నెంబర్స్ ఈక్వల్ టు టోటల్ మైనస్, ఇక్కడ చూడండి, టోటల్ మీడియన్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఎన్ ఈక్వల్ టు టోటల్ అనే ఉంటుంది. ఈ మైనస్ ఎల్ అనేది అవతలకి వెళ్ళిపోతుంది, ఎల్ ఆర్ అవతలకి వెళ్ళిపోతాయి. సో మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్ అనమాట. ఇది మోడల్ 5. ఓకేనా, మోడల్ 6 వచ్చేసి సేమ్ అదే విధంగా అనమాట. ఇక్కడ ఏం మీడియన్ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎన్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉండే మైనస్ ఎన్ అనేది యువతలకి వెళ్తే ప్లస్ ఎన్ అవుతుంది, ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ అలానే ఉంటాయి, -2 అలానే ఉంటుంది, ఇక్కడ ఉండే టీ అనేది అవతలకి వెళ్ళిపోతుంది. సో -2 అవుతుంది అనమాట. ఓకేనా, ఈ మోడల్స్ అనేటివి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకేనా, ఈ మోడల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఓకే. మన చోటు మోడల్ 1కి మోడల్ 2కి కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. ఎప్పుడు +1 చేయాలి, ఎప్పుడు -1 చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అనేటువంటి డౌట్ మన చోటుకు వచ్చిందంట. క్లారిఫై చేద్దాం. మీరు ఒకసారి పిక్చర్ చూడండి. మోడల్ 1 ఏమి ఇచ్చాడు, మోడల్ 1 అంటే ఏంటి, 2 చివరల నుంచి ఒకే స్థానం 2 చివరల నుంచి తెలిస్తే అప్పుడు టోటల్ కనుక్కోమంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ -1 చేస్తాం. ఓకేనా, మోడల్ 2 ఏంటి, మోడల్ 2 ఏంటంటే టోటల్ ఇచ్చేస్తాడు, ఏదైనా ఒక వరుస యొక్క స్థానం ఇచ్చి మరొక స్థానం కనుక్కోమంటాడు. లెఫ్ట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ కనుక్కోమంటాడు, రైట్ సైడ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ వాల్యూ కనుక్కోమంటాడు అనమాట. ఓకేనా, మోడల్ 2 ఫార్ములా ఎల్ బై ఆర్ ఈక్వల్ టు టీ మైనస్ ఆర్ బై ఎల్ +1 అనమాట. మోడల్ 3 ఏంటి, టోటల్ కనుక్కోమన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇస్తాడు, రైట్ సైడ్ వాల్యూ ఇస్తాడు, మధ్యలో మీడియన్ మెంబర్స్ అనమాట, మధ్యలో వ్యక్తులను ఇస్తాడు అనమాట. మీడియన్ నెంబర్స్ కనుక్కోమంటాడు టోటల్, అది మోడల్ 3 అనమాట. ఓకేనా, ఇప్పుడు +1 ఎందుకు యాడ్ చేస్తున్నాం, -1 ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులను అంటే 2 పొజిషన్స్ ని మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో అప్పుడు -1 చేయండి. అదే కనుక మీరు ఎప్పుడైతే 2 పొజిషన్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారో అప్పుడు +1 చేయండి. ఇదే లాజిక్ అనమాట. ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు 2 పొజిషన్స్ ని యాడ్ చేస్తున్నారో అప్పుడు -1 చేయండి. అదే కనుక 2 పొజిషన్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారో అప్పుడు +1 చేయండి.